ఇక్కడ ఇంత పెద్ద ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఇక్కడ ఇలా కలవడానికి గల కారణం ఏంటి? ముందుగా జై భీమ్. నా పేరు పస్నాల్ సంతోష. నేను యాదాద్రి జిల్లా కన్వీనర్‌ని. భువనగిరి జిల్లా భువనగిరి కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ హాస్టల్‌లో ఇద్దరు పిల్లలు భవ్యశ్రీ, వైష్ణవి ఇద్దరు చనిపోవడం జరిగింది. అది కేవలం అక్కడున్న వార్డెను, అక్కడ ఉన్న కుక్ ఎవరైతే ఉన్నారో వంటావిడ, తర్వాత ఆటో డ్రైవర్ అనేసి మాకు తెలిసింది. వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా పోలీసులు గానీ, అక్కడున్న ఎవరు కూడా అధికారులు వాళ్ళని ఇంకా విచారణ పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ఇది కేవలం గురుకుల హాస్టల్లో వీళ్ళు ఏమనుకుంటారంటే అగ్రకులాల వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదివితే ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాగానో, మాయావతి లాగానో ఇలా తయారైతే మనం ఎక్కడ కూడా మనది ముందుకు రాదు, వీళ్ళందరూ మనల్ని ప్రశ్నిస్తారు అనే అంశంతో ఎక్కడైతే క్లెవర్ స్టూడెంట్ ఉండారో వాళ్ళను ఒత్తిడి చేసి మానసికంగా వాళ్ళని వాళ్ళే మానసికంగా ఒత్తిడికి గురై వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అట్లా చేయడం కారణం కూడా అక్కడున్న యాజమాన్యాన్దే. అక్కడున్న మేము ఒక ఇంటర్వ్యూలో చూసినామండి. ఎస్ఐ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఒక టీవీ ఛానల్ వాళ్ళకి. ఆయన స్పష్టత లేనిది చెప్తా ఉన్నారు జవాబులు. వాళ్ళు వేసే క్వశ్చన్స్కి ఆయన ఇచ్చే ఆన్సర్కి ఏం సంబంధమే లేదు. ఇంకా ఇప్పటికీ కూడా 10 డేస్ అవుతుంది అమ్మాయి వాళ్ళిద్దరు కూడా చనిపోయి. ఆ చనిపోయిన పిల్లలు ఎలా చనిపోయారు అనేది ఇంతవరకు కూడా వాళ్ళని పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంతవరకు కూడా రాకపోవడం కారణం ఎవరండి? అక్కడున్న డాక్టరే కావచ్చు, పోలీసు అది కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక గూటికి చెందిన పక్షులే. ఇప్పుడున్న మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్న. కుమారి ఆంటీ ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇక్కడ పిల్లలందరూ చనిపోతున్నారు, వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టండి. ప్రతి ఒక్క హాస్టల్కి వెళ్ళండి. గురుకుల హాస్టల్లో ఎక్కడో ఫుడ్ అమ్ముకుంటున్న ఆవిడ గురించి కాదండి. మీకు పిల్లలు చనిపోతున్నారు, ఫుడ్ సరిగ్గా లేక చాలా అవస్థలు పడుతున్నారు. మేము మా పిల్లల్ని గురుకులాల్లో చదివించుకునేంత మాకు బయట ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసి చదివించుకునేంత స్తోమత లేకనే మేము గురుకులాల్లో ఎక్కడైతే అనాథ హాస్టల్లో ఉంటాయో అక్కడ చదివించుకుంటున్నాము. మేము ఎంతో నమ్మకంతో ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి అనుకొని మేము మోసపోయి మా పిల్లల్ని మేమే బలి చేసుకోవాల్సిన కర్మ పట్టింది. అక్కడ ఉన్న భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి. వలిగొండ నుంచి వెమ్లకొండ గుట్టకి నిధులు కేటాయించాలా డెవలప్మెంట్ కోసం అనేసి ప్రకటన ఇచ్చారు. నిధులు కేటాయించాల్సింది ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ నిధుల కోసం ఎందుకు, బడ్జెట్ కోసము ఎక్కడైతే ఆలయాలు ఉంటాయో, ఎక్కడైతే గుట్టలు ఉంటాయో అవి ఫస్ట్ మేము డెవలప్ చేయాలనే అంశం వాళ్ళు ఫస్టే ఎందుకు నిర్ణయిస్తారంటే వాళ్ళకి అందులో కొంచెం లాభం ఉంటుంది కాబట్టి. ఈ పిల్లల మీద, చనిపోయిన వాళ్ళ పిల్లల మీద వీళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళకి ఏం రూపాయి ఆదాయం ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లనే జరుగుతూనే ఉంటుంది. ఇవి ఎవరు ఆపలేరు, వీళ్ళు ముందుకు పోవద్దు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలందరూ కూడా ఇట్లనే వాళ్ళ జీవితం అక్కడి వరకే క్లోజ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. ఫస్ట్ వాళ్ళకి ఎవరైతే ఈ చనిపోవడానికి కారణమయ్యారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళని ఒకటే సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని వీలైనంత తొందరలో వాళ్ళకి శిక్ష పడాలా. వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం అని అంటున్నాం మేము, అది జరగాల. వాళ్ళకు ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలా అది తొందరలో. పాపం వాళ్ళ నాన్న వికలాంగుడు, భార్య కూడా లేదు, కొడుకు కూడా చనిపోయారు. ఆయన ఒంటరివాడు అయిపోయిండు. అమ్మాయి మీద ఎన్నో ఆశలతోటి ఉన్నాడు పాపము. ఆయన మాట్లాడుతుంటే మాకే కన్నీళ్ళు వస్తున్నాయి. మీరు సీఎం గారు ఆలోచించి వాళ్ళ మీద వాళ్ళు న్యాయం జరిగేంత వరకు కూడా మీరు హెల్ప్ చేస్తారని అడుగుతా ఉన్నాము. ఇంకొక విషయం, మీరు ఇలాంటి ఇంకెక్కడైనా కూడా ఏ సంఘటన, ఇంకా ఏ పిల్లలనైనా కూడా ఇలాంటి పిల్లల మరణాలు కారణమైతే మేము పెద్ద ఎత్తున కూడా బీఎస్పీ పార్టీ తరఫున నిరసనలు, ధర్నాలు, రాష్ట్రరోకాలు చేపట్టి న్యాయం జరిగేంత వరకు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెంట ఉండి మేము పిల్లల పక్షాన, పిల్లల తల్లిదండ్రుల పక్షాన ఉంటామని చెబుతూ జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈరోజు మరి హైదరాబాద్లో ఈ యొక్క గురుకుల మరి వ్యవస్థ మార్చుటకు మరి బిడ్డల మీద జరుగుతున్న ఈ యొక్క అఘాయిత్యాలు మరి ఎన్ని రోజులు, మరి ఇవి మన పేద బిడ్డలకేనా ఈ ప్రాణానికి న్యాయం చేయలేని ఈ యొక్క పరిపాలన ఇంకెన్ని రోజులు చేస్తారని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, నేను నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా. ఈరోజు మరి చూసుకున్నట్టయితే నిన్నగాక మొన్న భువనగిరిలో 2 జంట హత్యలు, ముక్కు పచ్చలారని బిడ్డలు వాళ్ళు ఏ విధంగా ఉరేసుకుంటారు? ఇది చెప్పుకోవడానికి కూడా మరి చిత్రీకరించిన పోలీసు వ్యవస్థ కానీ,
మరి పిల్లల్ని భయాందోళనకు గురి చేసిన ఈ వ్యవస్థని ఇంతవరకు ప్రశ్నించుటకు మరి ప్రభుత్వం ఒక్కరోజు కూడా మరి హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేయలేని దుస్థితి. ఎవరు చేస్తారు మరి ఈ బిడ్డల ప్రాణాల లెక్క విలువ లేదా అని చెప్పి మేము అడుగుతున్నామండి. మరి పేదవాళ్ళ పిల్లల ప్రాణాలు ఒకెత్తు, మరి అగ్రకులాల వాళ్ళ బిడ్డల ప్రాణాలు ఒకెత్త. మరి అదే ఒక రెడ్డి సామాజిక వర్గానికైనా ఇంకా వేరే డబ్బున్న వాళ్ళ పిల్లలు మరి సినిమా యాక్టర్ల పిల్లలు కానీ చనిపోతే మరి ఈ విధంగానే చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వారి ప్రాణాలకు లెక్క ఉంది కానీ వీరి ప్రాణాలకు లెక్క లేదా అని చెప్పి అంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ యొక్క తండ్రి వికలాంగుడు, ఆ గతంలో ఒక కొడుకును కూడా కోల్పోయిన స్థితి, భార్య లేదు. ఆ బిడ్డ ఒక్కతిని చూసుకొని చదివిపిద్దామని అనుకుంటే అర్ధ గంటలో బిడ్డ శవమై అయిందని చెప్పి తెలిసిన వార్త ఆ తండ్రి బతకాలా చావాలా, మరి ఈ దుస్థితి ఎందుకు జరిగిందని చెప్పి ఇంతవరకు కూడా యాజమాన్యం కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ సందర్శించిన పాపాన పోలేదు. ఏం పాపం చేసిండ్రు ఈ రోజున? మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు మరి బిడ్డలకు చాలా పథకాలు, బిడ్డలకే కాదు తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేట్ అవ్వాలని చెప్పి అమ్మా నాన్న హల్చల్ ప్రోగ్రాం, మీ పిల్లలు మరి మానసికంగా వాళ్ళని ఏ విధంగా తయారు చేయాలని చెప్పి తల్లిదండ్రులకు క్లాసులు చెప్పించి మరి ఉన్నత చదువులకు పంపించాలంటే భయపడుతున్నప్పుడు వాళ్ళను కూడా విదేశాలకు పంపించి మన పిల్లలు మీరు కూడా విమానాలు ఎక్కాలని చెప్పి తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసిన గొప్ప మహానుభావుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. లక్షలాది మంది బిడ్డల్ని చదివిపిస్తే గురుకులాలనే చదివియాలి అనే విధంగా తీర్చిదిద్దిండండి సారు. గొప్ప పోలీస్ ఆఫీసర్గా ఉండి వారి యొక్క ఉన్నత స్థితిని కూడా వదులుకొని సామాన్యమైన ఒక సెక్రటరీ పోస్టు తీసుకొని 9 సంవత్సరాలలో మన బిడ్డల్ని లక్షలాది మంది బిడ్డల్ని హార్వర్డ్ యూనివర్సిటీ, అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ పేదింటి బిడ్డల్ని లక్షలు సంపాదించే విధంగా తయారు చేసిన గొప్ప ఘన చరిత్ర ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఈ వివక్ష చూడలేకనే మరి నా బిడ్డలకి ఏదో ఒకటి చేయాలని మరి బహుజన్ సమాజ్ పార్టీ కండువ కప్పుకొని నిరంతర ప్రాయంగా మరి ప్రజల్లో బాధలు తీర్చుకోవడానికి మరి చూస్తున్న దుస్థితి. ఈరోజు ఎక్కడనైతే జాబ్ చేసిండో అదే మరి గురుకుల ఆఫీసు ముందు, ఈ యొక్క సెక్రటరీ ఆఫీసు ముందు ఈరోజు ధర్నా దిగాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ ప్రభుత్వం అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. బిడ్డలారా, తల్లిదండ్రులకు మేము ఒకటే చెప్తున్నాం, గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన మరి మంచితనము, మంచి పనులు మరి ఈ యొక్క ప్రభుత్వానికి గుర్తుకొస్తలేవా? మరి ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఉన్నతమైన పదవిని వదులుకొని మరి ఉన్నత స్థితిని వదులుకొని మరి వారు రాజకీయానికి వచ్చినప్పుడు కూడా మరి మనం గమనించాలి, వారు చేస్తున్న పని ఆ రోజు చేసిండు, ఈరోజు కూడా మనం ఒక గొప్ప నాయకుడిగా మనం తీర్చిదిద్దుకోవాలి. వారి వెనుక మేము ఖచ్చితంగా అందరం ఉంటామని చెప్పి ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రజలలో విశ్వాసం ఎక్కడ కోల్పోలేదు. మీరు ప్రభుత్వం వెంటనే వీరి యొక్క మరణాలకు స్పందించి మరి ఇలాంటివి జరగకుండా చేయాలని చెప్పి మీకు కోరుకుంటూ మరి మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారు, మరి ఇది ఇంతటితోటి ఆగకపోతే, మీరు సీరియస్గా వర్క్ చేయకపోతే మేమంతా మరి వేరే విధంగా ఇంకా ఉవ్వెత్తున ఇప్పుడు శాంతియుతంగా ఇక్కడ ధర్నాకు కూర్చోవడం జరిగింది. దీన్ని రెట్టింపు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్.